హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భరణి అంటే నీకు అసూయ ఎందుకంటూ మనీష్కి శివాజీ సూటి ప్రశ్న. అగ్ని పరీక్ష షోలో గొప్ప తెలివైన కంటెస్టెంట్గా ప్రొజెక్ట్ అయిన మర్యాద మనీష్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా తన మార్క్ని క్రియేట్ చేసుకుంటాడు. ఎక్కువ రోజులు ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ హౌస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఇతను తెలివైనవాడు కాదు, అతి తెలివి ఉన్నవాడు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు ఆడియన్స్. చివరి నిమిషంలో వచ్చి శ్రీముఖి ఇతన్ని హౌస్ లోపలకు పంపే బదులు దివ్య నిఖిత లేదా నాగప్రశాంత్ని పంపి ఉంటే బాగుండేది అని ఈ షోని చూస్తున్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో కమెంట్ చేశారు. ముఖ్యంగా ఇతని అతి తెలివితో తనకు తాను ఏదేదో ఊహించుకొని భరణిపై లేనిపోని స్టేట్మెంట్స్ని నామినేషన్స్లో పాస్ చేసి పూర్తిగా నెగిటివిటీని సంపాదించుకున్నాడు. అంతేకాదు, హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా, నాగార్జున ముందు మరోలాగా ఉంటూ చాలా ఫేక్గా, కన్నింగ్గా కనిపించాడు. అందుకే ఇతన్ని ఆడియన్స్ బయటకు పంపేశారని సోషల్ మీడియాలో అంటున్నారు. అయితే ఎలిమినేట్ అయ్యాక ఈయన ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో హోస్ట్ శివాజీ వీటి గురించి ప్రశ్నించాడట. అందుకు ఆయన నామినేషన్స్ సమయంలో భరణి గురించి ఎలాంటి రీజన్స్ అయితే పెట్టాడో ఇక్కడ కూడా అదే చెప్పాడట. ఇదంతా విన్న శివాజీ, నువ్వు చెప్పిందంతా చూస్తుంటే నీకు భరణి మీద ఒక రేంజ్లో అసూయ ఉన్నట్టు తెలుస్తుంది అని అన్నాడట. ఇలా ప్రతి నిమిషం నీకు నువ్వు ఊహించుకొని అతిగా ఆలోచించడం వల్లే జనాలు నిన్ను పక్కకి నెట్టేశారని శివాజీ చాలా గట్టిగా అన్నాడట. ఇక వీళ్ల మధ్య ఏం సంభాషణ జరిగిందో తెలియాలంటే రాత్రి వరకు ఆగాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.